ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని, దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, వచ్చే 6 నెలల అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా, అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ ప్రస్తుతం ఇసుక లభ్యత, సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సేతు మాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇసుక సరఫరాపై తాజా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ప్రస్తుతం బొబ్బిలిలో సుమారు 300 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, కావలసిన వారికి సరఫరా చేస్తామన్నారు. రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు 577 చొప్పున వినియోగదారులు చెల్లించాల్సి ఉందన్నారు. వంగర మండలం కొండచాకరాపల్లి వద్ద డిసిల్టింగ్ ప్రక్రియను మొదలుపెట్టామని, ఇక్కడి నుంచి సుమారు 70,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభిస్తుందని చెప్పారు. ఇక్కడి నుంచి బొబ్బిలి స్టాక్ పాయింట్ కు తరలించి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. చీపురుపల్లిలో కూడా త్వరలో కొత్తగా స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేసి ఇసుకను సరఫరా చేస్తామన్నారు. తెర్లాం, సంత కమిటీ మండలాల్లో కొత్తగా 2 ఇసుక రీచ్లను గుర్తించామని, ఈ నెల 15వ తేదీన ఇక్కడ తవ్వకాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇసుక పూర్తిగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరికొన్ని కొత్త రీచ్లను, డిసిల్టింగ్ కేంద్రాలను గుర్తించామని, అవి కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నెలకు సుమారు 30,000 మెట్రిక్ టన్నుల చొప్పున రానున్న 6 నెలలకు జిల్లాలో సుమారు 1,80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేశామని, మనకు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యం కానుందని, దీనివల్ల మనకు భవిష్యత్తులో కూడా ఇసుక కొరత ఉండదని జేసీ తెలిపారు. 70,000 మెట్రిక్ టన్స్ వరకు అవైలబుల్ గా ఉందని చెప్తున్నాం. మేము డైలీ 150 to 200 మెట్రిక్ టన్స్ సప్లై బొబ్బిలికి పంపిస్తున్నాము. దానివల్ల డైలీ డిమాండ్ కూడా 200 మెట్రిక్ టన్స్ అనేది పూర్తి అవుతుంది. సో ఇది కాకుండా మన మండలంలో కుసుమూరు విలేజ్ ఉంటుంది, అందులో 17,000 మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉందని చెప్పి ఉన్నారు. ఇంకొక పాయింట్ సందగావటి మండలం తమరం విలేజ్ 48,000 మెట్రిక్ టన్స్ ఓపెన్ స్టాండ్ రీచ్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 15 నుండి చేయాలని పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. ఎందుకంటే మాన్సూన్ అక్టోబర్ 15 లోపల అయిపోతుంది కాబట్టి 16 నుండి అది కూడా